అందరూ ఓ వేస్తానండి. అదే అదే మరి ఎంతవరకు కూడా పాటలు మరి దేవుణ్ణి ఆరాధన చేసాము. మనం చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఈ పూట స్టోరీ చెప్పుకొని అప్పుడు మనం మళ్ళీ యాక్షన్ సాంగ్స్కి వెళ్దాం. అప్పుడు అందరినీ దీవించమని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మనం మన పని ముగించుకుని వెళ్ళిపోదాం గారు. ఓకేనా? అందరూ కూడా అమ్మ యాక్షన్ సాంగ్స్ కూడా నువ్వు సిద్ధపడాలి రెడీగా. నెక్స్ట్ నిద్రను మీ ఇద్దరు మీరు ఎవరో ఒకరు చూసుకోండి రెడీగా. మీరు నెక్స్ట్ వీక్ నుంచి కూడా మీరే, ఇంకా ప్రతి వారం మీరే చూసుకోండి రెడీగా. సరే, నేను చిన్న కథ చెప్తానమ్మా, స్టార్ట్ చేస్తాను. ఒక ఊర్లోనంట, అరే ఒక ఊర్లోనూ సమూయేలు అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు. సమూయేలు చాలా పెద్ద సమూయేలు, చిన్న సమూయేలు కాదు. ఈ మన దాంట్లో చిన్న సమూయేలు. సామూయేలు అన్నయ్య అని ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య ఒకరోజు ఇదిగో ఒక దగ్గర అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే వినండి, అక్కడ ఒక దగ్గర అంటే ఎలా ఉంటాడో తెలుసా? దగ్గర అంటే చిన్నపిల్లడు అన్నమాట. చిన్నపిల్లడు ఆయన అడుక్కుంటున్నాడు అన్నమాట. అడుక్కున్న పిల్లడు బట్టలు ఎలా ఉంటాయి అమ్మ, కథలు అనుకుంటారు. అడుక్కున్న పిల్లలకి ఎలా ఉంటాయి బట్టలు? సిరిగిపోయి పాడైపోయిన బట్టలు ఉంటాయి. ఆ బట్టలు చింపులు చూస్తూ బట్టలు సిరిగిపోయి వెళ్ళి అడుగుతున్నాడు, సమూయేలు అంకులు ఆ అంకులు నాకు ఏమైనా తినడానికి ఇవ్వండి, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. ఆయన చూసి మళ్ళీ నేను ప్రశ్నలు అడుగుతాను, అందరూ ప్రశ్నలు అడుగుతాను. అంకుల్ పేరు ఏం పేరు? ఎవరు సమూయేలు ఎవరు వచ్చారు? చిన్న పెగ్గరు. అంటే చిన్న పిల్లాడు అడుక్కుంటున్నాడు అన్నమాట. ఆయన బాగా పేదవాడు, ఆకులు వేస్తుంది. అడిగితే ఏమన్నాడు? అరే నీకు అంతగా ఏడుస్తున్నారా, నీకు రారా అని చెప్పేసి ఆయనకి ఒక బిర్యానీ పొట్లం కొనేసి, ఏ పొట్లమా? బిర్యానీ పొట్లం కొనేసి, ఆ బిర్యానీ పొట్లం కొనేంటే ఇస్తే అందరూ వినండి, ఎప్పుడైతే ఇచ్చాడో దాన్ని గబ తింటున్నాడు. తినేసి మరి కొంచెం దాచుకుని పొట్లం కట్టాడంట. పొట్లం కడితే బాగా వినాలి, పొట్లం కడితే ఆ పొట్లాన్ని అరే ఎందుకు కడతాను అంటే సమూయేలు చూస్తున్నాడు అనమాట. అరే ఎందుకు కడతాడు ఈ పిల్లాడి పేరు టోనీ అంట. టోనీ ఏం పేరు? టోనీ అనుకుందాం. అయితే ఆ పిల్లాడిని అరే పొట్లం పారేస్తావు ఏంటా నువ్వు అని అంటే, లేదు అంకులు, మా ఇంటి దగ్గర మా చెల్లి ఉంది, మా చెల్లికి కూడా ఆకలి వేస్తుంది కదా, మా చెల్లి కొట్టుకెళ్తాను అన్నాడు. అమ్మో మీ చెల్లి ఉందా, అదలా చూస్తాను అన్నాడు. ఇంటికి వెళ్తే అయితే ఇంకో పొట్లం కొంటాను ఉండరా అన్నాడు. ఇంకో పొట్లం కొనేసి సమూయేలు ఏం చేశాడు? ఇంకొక బిర్యానీ పొట్లం కొనేసి అయితే మీ చెల్లికి నువ్వు తీసుకోనరా అన్నాడు. చూసారా ఎంత ప్రేమ చెల్లెంతే? వినండి, ఎంత ప్రేమ ఉంది. తన ఆకలితో పాటు ఆ చెల్లికి కూడా ఇవ్వాలని ఆశ పుట్టింది. అలాగే ఇక మన బైబిల్ గ్రంథంలో ఒక ఫ్యామిలీ ఉంది, అది రూత్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? రూత్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో స్కూల్కి వెళ్ళేటప్పుడు తలపులు పానయ్యాకో స్లేట్ పెన్సిల్ కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ లేకపోతే ఏం చేస్తాము? షేర్ చేస్తావా? అలా షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకొని దేవుడు అలా ముందుకు రారా, కొంచెం అరే ముందుకు వచ్చి అది అలా ఉండాలి. ఓకే అలా చాలు అన్న. అయితే షేరింగ్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది? ఎదుట ప్రేమను మనం కనుగొంటాము. తన ఒక్కరే తినేసేయడానికి అబ్బాయి ఏమవుతుంది? ఆ చెల్లికి ఆకలి వేస్తుంది. అరే మా చెల్లి ఉంది, మా చెల్లికి ఇవ్వాలా. అలాగే స్కూల్లో పెన్సిల్ లేకపోతే పెన్సిల్ ఇవ్వాలా, పెన్నులు లేకపోతే పక్కోడికి రాసుకోవడానికి పెన్ను ఆ పూటకి మనం ఇవ్వాలా. మనం ఎందుకంటే అలాగే చెప్పుకోవడం వల్ల దేవుని ప్రేమను తెలియదు. అది ఎలాగో మనం చూద్దాం. బెత్లెహేము అనేటువంటి ఒక ఊరు ఉంది. ఏ ఊరు? బెత్లెహేము. ఈ బెత్లెహేము ఊరిలో ఇక్కడ ఒక ఎలీమెలెకు అనేటువంటి ఒక యజమానుడు, ఆమె ఎలీమెలెకు ఆయన భార్య నయోమి, తన పిల్లలు మహలోను కిల్యోను. మాకు ఎంతమంది? నలుగురు, తల్లి తండ్రి 2 కొడుకులు. తల్లి పేరు ఊరి పేరు ఏం పేరు?
బెత్లెహేము ఊర్లో నుంచి ఎక్కడికి వెళ్ళారంటే ఒకసారి అవునండి అతని భార్య పేరు నయామి, ఆయన పేరు ఎలీమెలెకు, కుమారులు మహ్లోను, కిల్యోను. ఒక రోజు బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు అంటే ఏంటి తెలుసా పిల్లలు? కరువు అంటే వర్షాలు పడవు, ఎండలు కాస్తే పంటలు పండవు, పని లేదు. అప్పుడు ఏం చేస్తారు? పనికి వేరే దిక్సు వేరే పట్టణానికి వెళ్ళిపోతుంటారు. టౌన్ కానీ వెళ్ళడం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి మోయాబు పట్టణానికి వెళ్ళారు. మోయాబు పట్టణానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరు వినండి, 10 సంవత్సరాల తర్వాత ఎలీమెలెకు అనేటువంటి ఆ వ్యక్తి చనిపోతాడు. చనిపోతే ముసలైపోయి పాపం అక్కడ కూడా చనిపోతే అతని భార్య పేరు నయామి. ఆ ఇద్దరు కొడుకులు కూడా వివాహాలు చేసింది. అయితే ఒక ఆవిడ పేరు పెళ్ళైన తర్వాత వీళ్ళు కూడా చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? ఇప్పుడు ఎవరున్నారు? వాళ్ళు అత్తయ్య. అత్తయ్య పేరు ఏం పేరు? నయోమి. ఏం పేరు? మరి కూతురు పేరు మరి పేరు కోడలు పేరు వార్త. అప్పుడే వచ్చి వినండి, అందరూ జాగ్రత్త వినండి అన్న. కోడల పేరు ఏం పేరా? కోడల పేరు ఏం పేరు? కాదు, నయోమి అత్తయ్య. కోడల పేరు కోడలు వార్ప రూతు. వార్ప అది. అయితే ఎప్పుడైతే ఈ మహ్లోను కిల్యోను అనేటువంటి అందరూ ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే నడమంటుంది, అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళిపోయింటే, మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది అమ్మా అంటే, అప్పుడు వార్త అత్తకి గుర్తెట్టుకొని వినండి, ఏం చెప్పాను నేను సమయంలో. కోడల పేరు ఏం పేరు? కోడల ఇద్దరు పేర్లు ఏం? అక్కల పేరు ఏం? ఇద్దరు అక్కల పేర్లు ఏం పేరు? రూత్ అక్క, వార్పక్క. రూత్ అక్క, వార్పక్క ఈ నయోమి ఆంటీతో మాట్లాడి అది వార్పక్క వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రూత్ అక్క అంటే, ఆంటీ ఆంటీ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీవే దేశము ఆ దేశమే, నిన్ను నేను విడిచి వెళ్ళను అంటది. అయితే రాయమ్మ అని చెప్పేసి బెత్లెహేముకి మోయాబు దేశం నుంచి బెత్లెహేముకి మళ్ళా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మరి ఇప్పుడు తినడానికి లేదు, చాలా మరి ఎలాగా ఆలోచన చేస్తే ఎలాగా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆలోచనలో ఏదైనా పనికి వెళ్దామని చెప్పేసి రూతు బయలుదేరింది. పొలంలోనూ దానికి ఆడడానికి వెళ్తే చూడండి, పొలంలో ధాన్యాలు ఉంటాయి కదా, అనేక పక్కన పడిపోయి ఉంటాయి కదా, పళ్ళు చెట్లు ఉంటాయి కదా, అలాగా ఈ యొక్క ధాన్యాన్ని ఏరుకొని అది మంచి పాతకాలం ఉంటుంది. పాతకాలం అయితే ఆ పాతకాలంలో ధాన్యాలు రాకపోతే అవన్నీ ఏరుకొని వచ్చి అప్పుడు ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత అది ఎవరి పొలంలోకి వెళ్ళిందంట? బోయాజు పొలంలోనికి వెళ్ళింది. ఎవరి పొలంలోకమ్మా? బోయాజు పొలము. ఎవరి పొలము? బోయాజు పొలం. పదాలు గుర్తు పెట్టుకోండి. బోయాజు పొలంలోకి వెళ్ళి దాన్ని వేరుకొని వచ్చి ఆ రాత్ర అమ్మో నేను ఒక్కరిదాన్ని తినేసి తెలగా మా ఆంటీ కూడా ఉంది కదా అని చెప్పేసి ఆంటీ కూడా ఇచ్చింది. ఇద్దరు కలిపి అన్నం వండుకొని తిన్నారు. చూసారా ఎలా షేర్ చేసింది? ఆమె ఒక్కరితో దాచుకోలేదు. ఎవరికి ఇచ్చింది? తన అత్త ఆంటీకి. ఆంటీ పేరు ఏం పేరు? నయోమి. మరి ఆ అక్క పేరు ఏం పేరు? అక్క పేరు ఏం పేరు? రూతు. ఇప్పుడు అయితే రూతు అక్క నయోమి ఆంటీకి అలాగా కొంచెం వేసి అన్నం పెట్టి ఇద్దరు హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. చూసారా పిల్లలు షేరింగ్ ఎలా చేసుకోవాలో? ఎలాంటి మరి ఇందాక చెప్పాను కదా, లేని పట్ల టోనీ ఏం చేశాడు? తన అక్కకి చెల్లి కూడా షేర్ చేశాడు. మరి మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత
స్కూల్లోనూ ఎవరు దొంగతనాలు చేయకూడదు, కలపలు కానీ పెన్నలు కానీ అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, బూతు మాటలు ఆడకూడదు, మంచి మాటలు ఆడుకోవాలి. అందరినీ కూడా చక్కగా గౌరవించాలి. అన్నయ్య అని పిలాలి, అక్క అని పిలాలి. ఓకేనా పిల్లలు? అర్థమైందమ్మా? అయితే మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేరింగ్ లో ఎంత ప్రేమ చూపించింది రూత్ అక్క, చూపించింది. అర్థమైందమ్మా? అలాగా మీరందరూ కూడా అమ్మ పిల్లలతో చాలా చక్కగా స్కూల్లో కానీ మీరుగా బయట ఆడుకునేటప్పుడు నాది అని అనుకుంటా నీకు కావాలంటే ఇస్తానురా, అది దేవుని ప్రేమను మనము ఆ రకంగా చూపాలి. అర్థమైందమ్మా కదా? అందరూ ఎంతమందికి అర్థమైంది? అరే అన్నా అర్థమైంది కదా? ఏం పేరు? ఆంటీ గారి పేరు ఏం పేరు? నయోమి. అంకుల్ పేరు ఏం పేరు? అంకుల్ పేరు ఎలీమెలెకు. అంకుల్ పేరు ఎలీమెలెకు. అన్నయ్య పేరు ఏం పేరు? అన్నయ్య ఇద్దరు చచ్చిపోయారు కదా, మౌలోను కిలియోను. అన్నయ్య పేర్లు ఏం పేరు? అక్కల పేర్లు ఏం పేరు? ఇద్దరు అక్కల పేర్లు రూతు వార్ఫా. రూతు వార్ఫా. అయితే ఇప్పుడు అయితే ఓకే అయితే మరి రూత్ అక్క ఎవరితో వచ్చింది పిత్రానికి? అక్క పేరు ఏం పేరు? ఏ ఊరు వచ్చింది? ఈ అక్క చెప్తుందో రూత్ అక్క ఎంత ఇష్టం. ఎందుకు రూత్ అక్క అంత ఇష్టం? మంచిదాయి. అత్తకు కూడా అన్నం పెడుతుంది, అత్తకు కూడా అన్నం వండిసి పెడుతుంది. అటువంటి మంచి మనసు అందరికి ఉండాలి. మీ అందరూ కూడా దేవుడు మీకు మంచి మనసు ఇవ్వాలి అని మరి పిల్లలు ఈ కథ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు దేవా. నాయనా ఈ చిన్న కథ ద్వారా మాకు నీ ప్రేమ ఎలాంటిదో మాకు నేర్పావు. నీకు స్తోత్రం తండ్రి. ఆ యొక్క సమయంలో టోనీకి సాయం చేశాడు, టోనీ తన చెల్లి కూడా సాయం చేసింది. అలాగే ప్రభా రూత్ కూడా తన అత్తగారిని చూసిన రీతిగా ఆ ప్రేమ మాకు మా బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఆ షేరింగ్ అనుగ్రహించండి. మీరు అందరూ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని సమస్తమును ప్రసాదించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి.